తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. ఇప్పటికే ఆల్మట్టి ఎత్తు పెంపు అప్పర్ భద్రతో జల దోపిడీకి పాల్పడుతున్న కర్ణాటక ఇప్పుడు కృష్ణా నదికి మరో ప్రధాన ఉపనది భీమాపై బ్యారేజ్తో పాటు ఎత్తిపోతలను శరవేగంగా పూర్తి చేస్తోంది. భీమా నదిలో 15 టీఎంసీలకు మించి వినియోగించుకోకూడదని కర్ణాటకకు బచావ్ ట్రిబ్యునల్ నిర్దేశించినా అంతకంటే ఎక్కువ నీటిని ఆ రాష్ట్రం ఇప్పటికే వినియోగించుకుంటోంది. సొంత బ్యారేజ్ ఎత్తిపోతల ద్వారా భీమా జలాలను మరింతగా తరలించుకోవడానికి ఇప్పుడు యత్నిస్తోంది. దీనికి సిడబ్ల్యూసీ వంతపాడింది. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను హరిస్తూ కర్ణాటక చేపట్టిన సొంతి బ్యారేజ్ ఎత్తిపోతలపై చంద్రబాబు సర్కార్ మౌనం దాల్చింది. సిడబ్ల్యూసీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో ఏపీ రైతులు మండిపడుతున్నారు. కృష్ణా జలాలపై ఎగువ రాష్ట్రాలకు ఏపీ హక్కులను చంద్రబాబు సర్కార్ తాకట్టు పెడుతుందనడానికి సొంతి బ్యారేజ్ ఎత్తిపోతల మరో తార్కాణంగా నిలుస్తోంది. కృష్ణా పరివాహకం భీమా సబ్ బేసిన్లో 15 టీఎంసీలకు మించి కర్ణాటక వాడుకోకుండా KWDT1 పరిమితిని నిర్దేశించింది. కానీ భీమా జలాలను భారీ ఎత్తున ఇప్పటికే కర్ణాటక సర్కార్ మళ్లిస్తోంది. మరింతగా మళ్లించేందుకు 2015లో సొంతి బ్యారేజ్ ఎత్తిపోతలను కర్ణాటక చేపట్టింది. ఆ రాష్ట్రంలో కల్బుర్గి జిల్లాలో తర్వార్పేట్ వద్ద భీమాపై బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి 4 టీఎంసీలను ఎత్తిపోసి కల్బుర్గి, యాద్గిర్ జిల్లాలలో 40,000 ఎకరాలకు నీళ్లందించేలా సొంతి ఎత్తిపోతలను కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. ఈ బ్యారేజీ ఎత్తిపోతలకు అనుమతి కోసం సిడబ్ల్యూసీకి డిపిఆర్ను సమర్పించింది. దీనిపై 2015 మే 25న సిడబ్ల్యూసీ టీఎస్సీ 125వ సమావేశంలో అనుమతిచ్చింది. రాష్ట్ర హక్కులను హరించే ఈ నిర్ణయంపై చంద్రబాబు సర్కార్ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అటవీ అనుమతుల్లో జాప్యం వల్ల సొంతి బ్యారేజ్ ఎత్తిపోతల పనులు గడువులోగా కాంట్రాక్టర్ పూర్తి చేయలేకపోయారు. తాజాగా అటవీ అనుమతులు తెచ్చిన కర్ణాటక సర్కార్ ఆ ప్రాజెక్టు వ్యయాన్ని 942.39 కోట్లకు సవరిస్తూ సిడబ్ల్యూసీకి డిపిఆర్ను సమర్పించింది. ఈ ఏడాది మార్చి 25న సిడబ్ల్యూసీ టీఎస్సీ 160వ సమావేశంలో సొంతి బ్యారేజ్ ఎత్తిపోతలను అజెండాలో చేర్చి చర్చించింది. తాజా సమావేశంలోనూ సొంతి బ్యారేజ్ ఎత్తిపోతలను సిడబ్ల్యూసీ అనుమతి ఇచ్చేసింది. అంతరాష్ట్ర ప్రాజెక్ట్ అయిన ఈ బ్యారేజీ ఎత్తిపోతలపై రాష్ట్ర అభిప్రాయం తీసుకోకుండా ఎలా అనుమతిస్తారని సిడబ్ల్యూసీని నిలదీయాల్సిన చంద్రబాబు సర్కార్ మౌనవ్రతం పాటిస్తుండటంపై రైతులు మండిపడుతున్నారు. క్షేత్రస్థాయిలో సొంతి బ్యారేజ్ ఎత్తిపోతల పనులు ఆయకట్టును చూస్తే భీమా ప్రవాహాన్ని భారీ ఎత్తున మళ్లించే లక్ష్యంతోనే ఈ ఎత్తిపోతలను కర్ణాటక చేపట్టిందని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.